the word. Oh, Heavenly Father, thank you, Lord, the way you have sought us, saved us, and Lord, brought us together in this manner from the different places, different tribes, Lord, different languages. Thank you, Lord, for thy grace and mercy. Lord, as we look to thy word, we want to, Lord, see thee and thee alone, and hide the servant behind the cross. Reveal thyself to us, Lord. Bless us with your presence. Speak to each one of us. No one should go empty from here. Praying in the highly exalted name of Lord and Savior, Jesus Christ. Amen. Amen. So, Amen. 3 verses మనం అందరం ఇది మీరు రాసుకుంటే కూడా బెటరు. ఇది మీ లైఫ్లో ఎప్పుడైనా సరే మీరు కుంగదల్లో ఉన్నప్పుడు ఆర్ వెన్ యూర్ డిప్రెస్ ఈ యొక్క స్క్రిప్చర్స్ మెమరైజ్ చేసుకుంటే ఇట్ విల్ మిమ్మల్ని నిజంగా దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు. ఫస్ట్ వాక్యం ఎవరైతే తీస్తారో వాళ్ళు వాక్యం చదవండి, తెలుగులో ఇంగ్లీష్లో. హీబ్రూస్ 13:5. హీబ్రూస్ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని అని ఆయనే చెప్పింది కదా. నేను ఎన్నడు విడువను ఎడబాయను. ఇది అండర్లైన్ చేసుకోండి, తర్వాత మెమరైజ్ చేసుకోండి. ప్రోవర్బ్స్ చాప్టర్ 10, సామెతలు 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడను, అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇంగ్లీష్ లో చదవండి, ఇంగ్లీష్ లో బాగుంది ఇది. ఇంగ్లీష్ లో ఉన్నదా? ఇంగ్లీష్ లో లేదా? The desire of the righteous person shall be granted. అంటే నీతిమంతుల ఆశ దేవుడు గ్రాంట్ అంటే ఇయ్యబడును, తృప్తిపరచునని నెరవేర్చబడును. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. తర్వాత మూడోది పౌలు రాసిన రోమా పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాసం వలన జీవించబడిన ఏమంది ఇంగ్లీష్ లో ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. తెలుగులో విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. కాదు కాదు, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంటే జీవించుట. For in the gospel a righteous ones from God is revealed, a righteousness that is by faith from first to last, just as it is written, the righteous will live by faith. The righteous, నా వర్షన్ లో the just shall live by faith. సో నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవించురు, జీవించుట. సో ఈ 3 verses మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ 3 verses మీరు ఎప్పుడే కానీ మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు, మీ సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క వచనాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడవడు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడవడు. మీ హృదయంలో ఏదైతే ఆశ ఉందో అది ఇస్తాడు. తర్వాత విశ్వాసం ద్వారా మీరు జీవిస్తారు. ఇంకో వచనం ఏంటంటే మీరు ఏది అడిగినా సరే దేవుడు ఇస్తాడు అని మీరు నమ్మాలి. సో లాస్ట్ టైం ఈ యొక్క వచనాలు బట్టి నా ఒక సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ వీక్ నేను మీకు సాక్ష్యం చెప్పినాను. మళ్ళీ కొంచెం క్లుప్తంగా చెప్పమని, ఇంకా మీన్స్ ఎలాబరేట్ చేసి చెప్తున్నారు. కాబట్టి ఐఎమ్ షేరింగ్ మై టెస్ట్ మనీ. నేను నమ్మిన అప్పుడు దేవుడు అనేక సమస్యల నుంచి తీసుకొని వెళ్ళినాడు. నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. మాది వచ్చేసి విశ్వ బ్రాహ్మణ్ కుటుంబం. మేము ఎప్పుడు పూజలు పునస్కారాలు చేస్తున్నప్పుడు
నాకు ఒక కోరిక ఉండేది, దేవుడిని చూడాలి, దేవుడుతో మాట్లాడాలని ఆ ఒక కోరిక. అందుకే Proverbs 10:24 నీతిమంతుల ఆశ. ఒకవేళ నీకు ఆశ ఉందనుకో, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఆ డిజైర్ దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడంట. చూడు, నాకు దేవుడు ఫుల్ఫిల్ చేశాను. సో నేను దేవుని చూసినాను. చాలా మంది అడుగుతారు దేవుడు ఎలాగుంటాడు అనేసి. సూర్యుడుని మనం చూడగలుగుతామా? చూడలేం. అంత కాంతిలో నుంచి దేవుడు వచ్చిండు. సో నేను ఆయన ఒక రూపం ఏ విధంగా ఉంటుంది నేను చెప్పలేను, కానీ ఆయన వచ్చి నన్ను తాకినాడు, ఆయన స్వరం విన్నాను. సో ఇది 2-3 times జరిగింది. అది నేను లాస్ట్ వీక్ చెప్పినాను. తర్వాత నేను అనేక సమస్యల నుంచి వెళ్ళినాను. ఎన్ని సమస్యలు అంటే చెప్పలేనన్ని సమస్యలు. నేను మా ఇంట్లో ప్రతి విధంగా ఒక వేళ నన్ను తిరిగి హిందూ విశ్వాసంలో తేడానికి ప్రయత్నించినారు. నన్ను కొట్టినారు ఫస్ట్, తర్వాత తిట్టినారు, ఫ్రెండ్స్ తోటి మాట్లాడిపించినారు, ఫ్రెండ్స్ కొట్టినారు. ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఫ్రెండ్స్ గురించి ఏదన్నా చేసేటోని నేను. మళ్ళీ తర్వాత హేళన చేయడం మొదలు పెట్టినారు. ఎట్లానే సరే వీని హేళన చేయాలని బాగా హేళన చేస్తున్నారు. ఈ దేవుడు ఒక అంటరాని దేవుడు, నువ్వు వాళ్ళని నువ్వు మాతో కూర్చోలేవు, మాతోటి తినలేవు అని. ఈవెన్ ఓన్ కజిన్స్ కూడా నన్ను ఆ విధంగా ట్రీట్ చేయడం మొదలు పెట్టినారు. అయినా సరే నేను ఈ దేవుడిని వదలను. ఎందుకంటే ఈయన నిజమైన దేవుడిని నేను చూసినాను. ఈయన నాతో మాట్లాడింది. వేరే దేవుళ్ళు నాతో మాట్లాడే వాళ్ళ దేవుళ్ళు కాదు. సో తర్వాత మళ్ళీ ఒకసారి ఫాదర్ ఏం చేసిండు, ఇంకా వీడు మన మాట వింటలేడు, మనం ఏం చేద్దామని చెప్పేసి ఫుడ్ ఇవ్వడం మానేసినారు. చెప్పినారు, పోయి నువ్వు దేవుణ్ణి అడుక్కో అనేసి. మన వాక్యంలో చెప్పిన ప్రకారం దేవుడు నేను ఎప్పుడు విడవడు. నీకు ఫుడ్ విషయమే కానీ, ప్రాబ్లంలే కానీ, సమస్యలే కానీ దేవుడు నేను వదలడు. అది నువ్వు ఆయనను పట్టుకోవాలి. దేవా, నువ్వు నా చెయ్యి పట్టుకో, నన్ను వదలద్దు నువ్వు అనేసి నువ్వు ఎప్పుడు చూడు ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వదలాడు. సో ఆ టైంలో ప్రార్థన చేసినాను, దేవా నా ఈ మార్నింగ్ నా టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇదే నాకు, నువ్వు ఏ ఫుడ్ ఇవ్వకున్నా పర్లేదు కానీ ఈ చాయ్ నుంచి నాకు బలం అనేసి నేను ప్రార్థన చేసి తాగిటాను. సో బై ఆఫ్టర్నూన్ ఏదో విధంగా దేవుడు నాకు ఫుడ్ పెట్టడం మొదలు పెట్టినాడు. నా గురించి వెయిట్ చేసేవాళ్ళు. ఎట్లా అంటే వెయిట్ చేయడం ఎట్లా అంటే మామూలుగా వెయిట్ చేయడం కాదు. అందుకే అంటున్నా, మన దేవుడు నిజమైన దేవుడు, ఈజ్ అ లివింగ్ గాడ్. ఒక బ్రదర్ ఇంట్లో వాళ్ళు వంటలన్నీ చేసి నా గురించి వెయిట్ చేస్తున్నారు. నేను ఎప్పుడైతే ఫోన్ చేసినానో, అన్న నువ్వు ఇంటికి రా అర్జెంట్ గా అన్నాను. సో నేను ఇంటికి వెళ్తే ఏంటంటే దేవుడు చెప్పిండు నేను భోజనానికి పిలువు అనేసి. సో ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. దేవుడు వాళ్ళతో మాట్లాడిండు, నువ్వు అతని పిలు ఈ రోజు అని. సో ఆ రోజు టేబుల్ మీద వాళ్ళ ఇంట్లో ఏముందంటే ఫిష్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, వెజిటేబుల్స్ కర్రీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రోటీ ఉంది. చూడు, నేను నా ఇంట్లో కూడా నేను ఇన్ని తినలేను. నేను దేవుని మీద విశ్వాసం పెట్టి ఉంచితే దేవుడు చూస్తాడు. సామెతల్లో 14:2లోని ఆకాశం నుంచి కింద చూస్తున్నాడు. హీఈస్ లుకింగ్ డౌన్. ఏమని చూస్తున్నాడు అంటే ఎవరు నన్ను వెతుకుతున్నారు అనేసి. సో మనం ఫుడ్ గురించి దేవుని నమ్ముకోవద్దు, కష్టాలు వస్తే దేవుని వదులుకోవద్దు, ప్రశ్న వేయద్దు, దేవుడు నిజమైన దేవుడా ఏంటి నన్ను ఇట్లా వదిలేసిన వదలదు. కానీ విశ్వాసం ద్వారా మనం రోమా 1:17 విశ్వాసం ద్వారా ఉంటే నువ్వు జీవిస్తావు. సో నాకు ఫుడ్ పెట్టినాడు. అట్లా 10 రోజులు నాకు ఫుడ్ బయట ఫుల్ ఫుడ్ ఉండేది. మధ్యాహ్నం, ఈవినింగ్. నేను ఇక తర్వాత నేను దేవునికి మెన్యూ ఇచ్చాను. నాకు ఈరోజు వంకాయ కర్రీ కావాలి, నాకు ఈరోజు ఆలుగడ్డ కర్రీ కావాలి, నాకు ఈరోజు రోటీ కావాలంటే దేవుడు అదే ఇచ్చేటోడు. ఎట్లా నాకు తెలియదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ దట్. నా ఒక విశ్వాసం ఉండే. ఆ విధంగా దేవుడు నన్ను ఎంచుగాను. మళ్ళీ తర్వాత స్టడీస్ లో కూడా నేను ఫెయిల్ అవుతాను అని అనుకున్నాను, కానీ దేవుడు నాకు సాయం చేసిండు. తర్వాత మాస్టర్స్ కి వెళ్ళిన నేను ఔరంగాబాద్, మహారాష్ట్రలో వెళ్ళేసి మాస్టర్స్ చేసిన నేను.
దేవుడు అన్ని విషయాలుగా నన్ను ఎప్పుడు కింద పెట్టలేదు. సో మాస్టర్స్కి ఎట్లా పోయినా అంటే, నేను డిగ్రీ పాస్ అయిన వెంటనే మా ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. ఆ రోజు నైట్ నన్ను మా పేరెంట్స్ బాగా కొట్టినారు. తర్వాత అందరు ఏడుస్తున్నారు, వీడు ఈ విధంగా వెళ్ళిపోయిండు, ఈ విశ్వాసం నుంచి వెళ్ళిపోయిండు అనేసి అందరు దుఃఖంతో ఏడుస్తున్నారు. నాకేమో రిజల్ట్ వస్తుంది, నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను, ఎందుకంటే నేను సరిగ్గా ఒక పేపర్ రాయలేదనేసి నేను ఏడుస్తున్నాను. దేవా, నీ నామం నేను అవమానపరుస్తున్నాను వీళ్ళ ముందని, ఆ విధంగా నేను ఏడుస్తున్నాను. కానీ పొద్దున్న రిజల్ట్ మా ఫ్రెండ్ పేపర్, ఆ రోజుల్లో పేపర్లు వచ్చేటి తీసుకొచ్చి, నువ్వు పాస్ అయినావు, నేను పాస్ అయినా అనే వరకు షాక్. అందరు సంతోషపడతారో ఇంట్లో అనుకున్నా, చూస్తే అందరు దుఃఖంలో ఉన్నారు, ఇంకా వీడు ఇంకా పాస్ అయ్యింది అనేసి. ఇప్పుడు నేను మాస్టర్స్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? దానికి కూడా నేను పోవాల్సింది మహారాష్ట్రలో. నా ఫాదర్ 10 రూపాయలు కూడా ఇస్తలేడు, అదేమో సుమారుగా 40-50 రూపాయలు. అది ఎట్లా వస్తుంది? ఎవ్రీ డే నేను మా ఒక బిలీవర్ ఇంటికి వెళ్ళి ఆ ఆంటీతో డైలీ ప్రే చేస్తాను. నేను అందుకే మీకు 3 verses గుర్తు పెట్టుకోవాలన్నా. ఇందులో ఈచ్ వర్స్ నేను ఒక్కొక్క టైంలో ఎట్లా వాడినను మీకే తెలుస్తుంది. సో ఎవ్రీ డే Proverbs 10:20 నా ఒక ఆశ, నేను MSc చదవాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. రోజు వెళ్ళి ప్రే చేస్తాడు, రోజు ప్రే చేసేది, నేను MSc వెళ్ళాలి, నేను MSc చేయాలి, ఎట్లయినా సరే దేవా నువ్వు డోర్ ఓపెన్ చేయనేసి. జాబ్ లో పైసల్లో నేను AS రావు నగర్ నుంచి నేను మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళటని, ఆనంద్ బాగ్ ఇంకా దూరం నడుచుకుంటూ వెళ్ళటని. ఎందుకంటే నేను ప్రేయర్కి వెళ్ళాలి, నేను ప్రేయర్ చేసుకోవాలి, నేను MSc చదవాలి. ఇంట్లో డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు, సైకిల్ ఇచ్చేటోళ్ళు కాదు, వీడెక్కడెక్కడ పోతుందనేసి. సో నాకు దేవుడు కాళ్ళు ఇచ్చింది కదా, కాళ్ళ నడకతో నేను వెళ్ళటం, ఎవరికి సహాయం అడగలేదు, ఎవరికి చెప్పేది చెప్పను, ఎవరి ముందు చేయి చాపను. ఎందుకంటే నేను అదే ఒక బ్రదర్ బాక్సింగ్ ఒక సాక్ష్యం నుంచి నేర్చుకున్నాను, ఎవరి ముందు చేయి చాపొద్దు, ఎవరికి చెప్పొద్దు. నా దేవుడు పైన ఉన్నాడు, చూస్తున్నాడు కదా, నాకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నడుచుకొని వెళ్ళి ప్రేయర్ చేసుకొని, మళ్ళీ వాళ్ళు అడిగేటోళ్ళు ఎట్లా వెళ్తున్నారా నువ్వు మళ్ళీ అని వాళ్ళు అడిగితే, నా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళేది, పర్లేదురా నేను వెళ్తున్నా, డోంట్ వరీ అంటే. వాడిని కూడా చెప్పేటోడు కాదు, నడుచుకుని వచ్చాను. మళ్ళీ రిటర్న్ నేను వాక్ వెళ్ళిపోయేటోడు. సో డైలీ ప్రే చేస్తాను, నమ్మేటోని దేవుడు నా ప్రేయర్ ఆలకిస్తాడు అని. ఇప్పుడు అప్లికేషన్ రాయాలి, దానికి 100 రూపీస్ లేదు. సో ఫ్రెండ్స్ హెల్ప్ చేసినారు, వాళ్ళే అప్లై చేసి పంపించినారు, అడ్మిషన్ వచ్చింది, పోవాలి. ఆ టైంలో మా ఒక గట్కేశ్వర్లో ఒక పొలం ఉండే, అది కొనడానికి ఎవరో వాళ్ళు వెతికి చేసి మా ఇంటికి వచ్చి, ఇది ఉన్నది, ఇది మేము కొంటాము అని కరెక్ట్ ఆ అడ్మిషన్ టైంలో వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చినారు. కొనే వాళ్ళు వెతికి వచ్చి మా దగ్గర కొనుక్కొని పోయినారు. ఆ డబ్బులు వచ్చినాయి. నా ఫాదర్ ఆ విధంగా అందులోంచి ఒక పెద్ద కట్ట నాకు ఇచ్చి, పో MSc చదువుకోపో అన్నాడు. నేను పోయి అడ్మిషన్ ఇంటర్వ్యూ చేసి వచ్చినా నాకు వచ్చేసింది, కానీ నువ్వు వచ్చేటప్పుడు ఈ డబ్బులు కట్టాలి అన్నారు. వచ్చినా మా ఫాదర్ చెప్పిన, పోయి కట్టుకో అన్నాడు. మళ్ళీ మా ఫాదర్ రైల్వే స్టేషన్, నువ్వు ఏదో నా మీద మ్యాజిక్ చేసినావు, నేను ఎట్లా నిన్ను నమ్మి ఇంత డబ్బులు ఇచ్చిన నాకు తెలియదు, నువ్వేమో ఈ మతంలో మారిపోయినా అని చెప్పి. సో ఆ విధంగా ఆ డబ్బులతోటి ఫాదర్ ఇచ్చిండు. ఎవరు చాలా మంది హెల్ప్ చేయడానికి వచ్చినారు క్రిస్టియన్స్, కానీ నేను ఎవరు ముందు హెల్ప్ తీసుకోలేదు. ఎందుకంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు అవుతుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి వేరే దగ్గర దేవుడు నాకు సహాయం చేసిందని అబద్ధం చెప్పొద్దు. మనం దేవుడు నిజంగా ఆధారపడితే దేవుడే సహాయం చేస్తాడు. ఆ విధంగా MScలో జాయిన్ అయినా, MSc కంప్లీట్ చేసినాను. దెన్ జాబ్ విషయంలో కూడా ఇంట్లో విపరీతమైన ప్రాబ్లమ్స్. ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో సంబంధాలు రావడం మొదలైనవి. తర్వాత జాబ్ వచ్చింది నాకు ఒకటి, అదే వచ్చి కాజీపల్లిలో వెళ్ళాలి. అయితే అది సండే రోజు లీవ్ లేదు. నేను ఒక కెమిస్ట్ని, సండే వచ్చే వాళ్ళ షిఫ్ట్ వాళ్ళు మీరు కంటిన్యూ చేయండి, మేము నెక్స్ట్ వేరే డే తీసుకున్నాను. సండే నాకు హాలిడే లేదు కాబట్టి నేను ఆ జాబ్ మానేసినాను. నాకు దేవుడు సండే లీవ్ ఉన్న రోజే నాకు ఆ జాబ్ కావాలని చెప్పేసి వదిలేసినాను. అందరేమో జాబ్ లేదని చూస్తుంటే, నీకు జాబ్ వదిలేసినావు,
అంటే నాకు సండే లేని నేను చర్చి పోని, నేను నాకు ఆ జాబ్ వద్దని వదిలేసిన. కానీ దేవుడు నాకు సాయం చేసిన తర్వాత ట్యూషన్స్ చెప్పడం వల్ల దానికి నాకు అప్పుడు వచ్చే శాలరీ 1200 రూపీస్. కానీ నేను ట్యూషన్స్ చెప్పేది నేను మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ 15,000 రూపీస్ ఇచ్చినాడు పర్ మంత్. ఆ రోజుల్లో ఏం లేదు, ట్యూషన్ అంటే ఇంటికి వచ్చి నువ్వు చెప్పండి, ప్రేయర్ చేయండి అని ఒక వ్యక్తికి సంస్కృత్ చెప్పి ఎప్పుడో చదివినది, ఆ వ్యక్తి రక్షణ రావాలి అని ఆ వ్యక్తి గురించి బాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి చెప్పిన వాడు పాస్ అయిపోయాడు. 2 years నుంచి వాడు కాలేజీలో ఫెయిల్ అవుతా ఉండే. నేను చెప్పిన దాన్ని బట్టి వాడు పాస్ అయిపోయే వరకు ఈ న్యూస్ అందరికి వెళ్ళిపోయింది మొత్తం కాలనీస్ లో. ఆయన వచ్చి ప్రే చేసి చెప్తే వాళ్ళు పాస్ అయిపోతారు ఆ పిల్లలు అనేసి ప్రతి ఇల్లు నేను ఎన్ని రిజెక్షన్ చేయాల్సి వచ్చింది. కానీ అంత చేసినా కూడా ఐ యూస్ టు గెట్ 15,000 రూపీస్. సో గాడ్ నెవర్ లీవ్స్ యూ. ఎప్పుడు నేను విడవడు, ఎడబాయడు. ప్రాబ్లంలో ఇంకా వస్తే నాకు దేవుణ్ణి అడిగాను, నన్ను ఈ దేశం నుంచే నన్ను తీసుకొని వెళ్ళిపో అన్నప్పుడు 10 రోజుల్లో టైం ఇచ్చిన దేవునికి. 10 రోజుల్లో వాళ్ళు ఇంకా ఏదో ప్లాన్లు ఉండే మా ఇంట్లో. నేను డానియల్ 10 రోజులు పెట్టినాడు, 10 రోజుల్లో టెస్ట్ చేసినాడు. ఆ 10 రోజుల్లో డానియల్ నిరూపించిండు దేవుడు ఆయనతో ఉన్నాడు అనేసి. 10 రోజులు ఆయన వెజిటేబుల్స్ నీళ్ళు తాగిండు. ఆ రాజు విగ్రహాన్ని ముందు పెట్టిన భోజనం తినలేదు. అదే విధంగా నేను కూడా 10 రోజుల్లో సౌదీ వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేస్తే దేవుడు ఎంతో అద్భుత రీతిగా 7th డే లోపల నన్ను సౌదీకి తీసుకెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యం. నేను ఇంటర్వ్యూ ఢిల్లీ వెళ్ళినాను, ఢిల్లీకి పోయి వచ్చినాను. నా అంతకుముందు ఎప్పుడో పాస్పోర్ట్ తీసి పెట్టినాను. రేపు వెళ్ళాలి అంటే నైట్ నేను మా డాడీకి చెప్తున్నా నాకు ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ పంపించే అప్లికేషన్ నా ఫ్రెండే అప్లై చేసిండు. ఇది నువ్వు అప్లై చేయని చెప్పి కొరియర్ చేసి పంపించిండు. అది ఇంటర్వ్యూ వచ్చింది. పోవడానికి ఎట్లా అంటే టికెట్ బుక్ చేసి పెట్టినారు. నేను ఆ కాలనీలో అందరికి సువార్త చెప్తా ఉంటే ఒక సైంటిస్ట్ ఎవరైతే అక్కడ ఢిల్లీలో ఉండేనో ఆ సైంటిస్ట్ హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుండే, ఒక వ్యక్తి వచ్చి రోజు సువార్త చెప్తున్నాడు అంటే ఆ అబ్బాయిని పిల్లి ఇంటికి అంటే ఆ ఇంటికి వెళ్ళి ప్రే చేయడం వల్ల వాళ్ళకు ఆ ఇంట్లో నెమ్మది రావడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషపడి మేము మీకు ఢిల్లీలో ఒక పాస్టర్ ఇంట్లో మీకు ఉండడానికి మేము స్థలం సిద్ధపరుస్తామని చెప్పినాడు. ఆ విధంగా దేవుడు ఒక్కొక్కరిని వాడుకున్నాడు. నైట్ నేను వచ్చి మా ఫాదర్ నాకు జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది, నేను సౌదీ వెళ్ళాలి అని అంటే ఎక్కడొచ్చింది అని అన్నాడు. ఢిల్లీలో. పాస్పోర్ట్ కావాలి కదంటే పాస్పోర్ట్ చూపించిన. మళ్ళీ ఎట్లా వెళ్తావు అంటే ట్రైన్లో అన్నా. ఎట్లా ట్రైన్లో వెళ్తా అంటే ట్రైన్ టికెట్ చూపించిన. ఎక్కడ ఉంటావు అంటే నేను అరేంజ్ చేసుకున్నాను. అన్ని అరేంజ్ చేసుకున్నాం. అదంటే నువ్వు పంపించాలి, ఒకవేళ అదన్నీ అయిపోతే డబ్బులు నువ్వే కట్టాలి. ఆ విధంగా మా ఫాదరే కట్టి నేను సౌదీ వెళ్ళిన. సౌదీ ల్యాండ్ అయినప్పుడు నాకు నా సూట్ కేస్ ఫుల్ బైబిల్స్ ఉండే. ఆ బైబిల్స్ అన్ని పట్టుబడినప్పుడు లాస్ట్ లో నాకన్నా ముందున్న ఒక వ్యక్తి బైబిల్ పడితే ఆయన పాస్పోర్ట్ ఆయన మీద ఇసిరేసిండు. నేను లాస్ట్ ప్యాసింజర్. ఆయన ఇది పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ తెలియదు, పెట్టి ఇది ఏంటి అని అడిగాను. ఆ టైంలో నాకు ఒక దేవుడు సాక్ష్యం గుర్తు చేసిండు. రష్యాలో అందరూ ఆర్మీ ఫెలోషిప్ వాళ్ళని పట్టుకుంటే ప్రే చేసేటప్పుడు ఆర్మీ ఏమన్నా అంటే మీరు బైబిల్ కింద పడేసి దాని మీద ఉంచేసి బైబిల్ మీరు స్టెప్ ఓవర్ దాటి వెళ్ళిపోండి అని. అందరు వెళ్ళిపోయినారు. ఒక చిన్న 12 years అమ్మాయి, ఆమె కూడా వెళ్ళిపోతాను అనుకుంటే ఆమె కింద కూర్చొని ఆ బైబిల్ మీద చుమ్మంతా చూడడం మొదలు పెట్టింది. బైబిల్ హత్తుకొని పెట్టుకుంటే సోల్జర్స్ ఏం చేసిండ్రు, ఆ అమ్మాయిని నిలబెట్టి షూట్ చేసేసిండ్రు. సో దేవుడు నాకు ఆ టైంలో ఆ సాక్ష్యం గుర్తు చేసిండు. ఆ అమ్మాయి నా గురించి నిలబడ్డది, నువ్వు నా గురించి నిలబడతావా? అబద్ధం చెప్తే ఇది బైబిల్ కాదు పుస్తకం అంటే వెళ్ళిపోయేటోని. అయితే దేవుడు అడిగిండు ఆ టైంలో, నువ్వు నా గురించి నిలబడతావా? ఎంత కష్టమైన టైం అది. ఇట్స్ వెరీ హార్డ్ టైం. దేవా నేను నీకు నిలబడతా అంటే మనుషుల ముందు ఆ చర్చలు చెప్పడం కాదు, నువ్వు మనుషుల ముందు నా నామం నువ్వు బయలుపరచాలి, నువ్వు చెప్పాలి. నేను చెప్పినది బైబిల్ అని. నన్ను లోపల తీసుకెళ్లి సీజ్ చేసి మొత్తం ఫుల్ సూట్ కేసులో ఉన్న బైబిల్స్ 27 బైబిల్స్ తీసుకెళ్ళిన. నా పాకెట్స్ లో అన్ని ట్రాక్స్ ఉండే అన్ని తీసుకెళ్లి
వీడు ఒక మిషనరీ వచ్చిండు అని చెప్పి అందరు వచ్చి నన్ను బాగా తిట్టి ఇచ్చేసి నా మీద కేసు వేసినారు. ఈ కేసు 100 days నడిచింది. నాతో వచ్చిన లాయర్ వచ్చిండు మళ్ళీ ఎయిర్పోర్ట్ కి ఆ కేసు ఫైట్ చేయడం. వాడే భయపడ్డాడు, ఏంటి ఈ వ్యక్తి అనేసి. కంపెనీలో వెళ్తే కంపెనీలో నన్ను పనిష్మెంట్ చేసింది. పనిష్మెంట్ ఏంటో మీకు చెప్తాను. మెయిన్ హెడ్ ఆఫీస్ లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఒక స్టూల్ ఉంటది ఫ్రంట్ ఆఫీస్ దగ్గర, జనరల్ మేనేజర్ దగ్గర. అక్కడ సైడ్ లో స్టూల్ మీద కూర్చోవాలి. మార్నింగ్ క్యాంప్ లో ఏమో అంత రెసిడెన్షియల్ అంటే అందరు పీపుల్ ఉండేవాళ్ళు. క్యాంప్ ఏదో ఒక 5000 పీపుల్ ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక నేను పోవాల్సింది ల్యాబ్ కి. ల్యాబ్ పోకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వచ్చి ఆ చైర్ స్టూల్ మీద కూర్చోవాలి. పోయేటానికి నువ్వు ఎందుకు కూర్చున్నావో నువ్వు చెప్పాలి. ఎందుకు కూర్చున్నావు? నువ్వు బైబిల్స్ తీసుకొచ్చినావు, పట్టుబడ్డావు, ఎయిర్పోర్ట్ లో నా పాస్పోర్ట్ సీజ్ చేసినారు, అందుకే ఆ ఫైన్ కట్టాలి. కంపెనీ లాయర్ వస్తే నేను ఆ ఎయిర్పోర్ట్ లో అథారిటీ దగ్గర ఏం మాట్లాడంటే, నాకు బైబిల్స్ నాకు ఇచ్చి నేను పైసలు కడతాను అని చెప్పిన, డబుల్ పైసలు కడతాను అని చెప్పిన. నాకు 3 months శాలరీ అది ఫైన్ వేస్తా అన్నారు. నేను 6 months శాలరీ ఇస్తాను, నాకు బైబిల్స్ అన్ని ఇవ్వండి అన్నారు. సో ఇవన్నీ చెప్పాలి. సో చెప్పిన ప్రతి ఒక్కడు ఏం చేస్తుంటే దే యూస్ టు స్కోల్డ్ us, అబ్యూస్ us. అంటే ఒక విపరీతమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి తిట్టి వాడు వెళ్ళిపోతాడు. అట్లా 600 ఎంప్లాయీస్ ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని తిట్టాలి, ఆ తిట్లన్నీ భరించాలి. మధ్యాహ్నం నేను లంచ్కి వెళ్తే నాకు లంచ్ చేయడం కూడా నాకు ఇష్టమయ్యేది కాదు. అన్ని తిట్లు. దేవుడు ఏమనంటే, నువ్వు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు వాళ్ళకు, నువ్వు ఎందుకు ఈడ కూర్చున్నావు అనేసి. ఆ తిట్లు తిని మధ్యాహ్నం తినలేకుండా ఉండి సాయంత్రం ఇంటికి వచ్చినాక ఒకటే ఏడుపు, ప్రభువా ఏంటిది అంటే, నేను శిలువ మీద మోసిన నింద నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు పడే నింద ఏమీ లేదు. నువ్వు నా శిలువ చూస్తే నువ్వు కూడా ఈ నిందలు అనుభవిస్తావు, భరిస్తావు అనేసి. 3 days ఆ విధంగా విపరీతమైన తిట్లు తిని, అది నా పనిష్మెంట్. 3 days తర్వాత మళ్ళీ నన్ను ల్యాబ్ కి పంపించినారు. తర్వాత నేను ఆ కంపెనీ పే చేసిన తర్వాత వచ్చింది. ఆ విధంగా నాకు ఫెలోషిప్ దొరికింది. ఆ ప్లేస్ లో అనేక రిలీజియస్ పీపుల్, ముస్లిం పీపుల్ వచ్చినారు నన్ను కన్వర్ట్ చేయడానికి. నాకు డబ్బులు ఇస్తా అన్నారు, ల్యాండ్ ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఎన్ని ఆశ చూపించినా అవి ఏం నన్ను మార్చలేదు. వాళ్ళకి అందరికి నేను డిబేట్ చేసేటోని, మాట్లాడేటోని, దేవుడు మీద ఆధారపడేటోని. ఏ పుస్తకాలు నా దగ్గర లేవు. బైబిల్ నాకు తర్వాత ఒక పర్సన్ ఇచ్చిండు, సీక్రెట్ గా చదవడం, బయట ఎవరు చెప్పొద్దు. మళ్ళీ ఆడ ఎయిర్పోర్ట్ లో సైన్ చేయించింది. ఏం డాక్యుమెంట్ సైన్ చేయించిన అంటే, ఇక మీదట ఈ కంట్రీలో మళ్ళీ ఎప్పుడైనా నువ్వు బైబిల్ తో కానీ బైబిల్ రిలేటెడ్ లిటరేచర్ ఆర్ నువ్వు ప్రీచ్ చేసినట్టు ఎప్పుడైనా పట్టుబడితే నీ హెడ్ కట్ చేస్తాం. నువ్వు అది సైన్ చేస్తే నువ్వు ఈ కంట్రీలో ఉండొచ్చు, లేదు నిరాకరిస్తే నీ ఇక్కడి నుంచి నేను ఇంటికి పంపిస్తాం, ఎక్కడ ఇండియాకి అని. నాకు చాలా సంతోషమైంది ఆ టైంలో. ఎందుకంటే బైబిల్లో 5 crowns మెన్షన్ ఉంది. ఆ 5 crowns లో ఒకటి మార్టియస్ క్రౌన్, అంటే హతసాక్షి. అంటే నాకు ఈ వేరే క్రౌన్స్ వస్తాయో రావో నాకు తెలియదు, హతసాక్షి అయితే ఖచ్చితంగా వస్తుంది అనేసి నేను సంతోషంగా సైన్ పెట్టిన. ఇది కూడా లాయర్ వచ్చి ఆఫీస్ లో చెప్పిండు, వీడు కొంచెం కేర్ఫుల్ గా చూడాలి, వీటితో మనకు కూడా ప్రాబ్లం వస్తుంది అనేసి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళతో నేను డిబేట్ చేసిన, మాట్లాడినా కేవలం ప్రేయర్, నా ఒక పర్సనల్ ప్రేయర్ టైమ్, పర్సనల్ డివోషన్ విత్ గాడ్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ప్రతి విషయం దేవుడు నాకు చెప్పేటోడు. ఈ విధంగా నేను దేవుని గురించి సాక్షి నిలబడిన. ఎంతో మంది ముస్లిమ్స్ నన్ను వచ్చి ఛాలెంజ్ చేసిన, వాళ్ళందరికీ నేను చెప్పగలిగిన యేసు ప్రభు నిజమైన దేవుడు అనేసి. నన్ను చాలా విధాలుగా నన్ను టార్చర్ చేసిన. అయిన అన్ని విషయాల్లో హీబ్రూస్ 13:5 ప్రకారం నేను విడవను ఎడబాయను. దేవుడు నన్ను ఎప్పుడు విడవలేదు ఆ విషయంలో కూడా. తర్వాత నా మ్యారేజ్ టైంలో దేవుడు నాకు మాట్లాడినాక మా ఫాదర్కి లెటర్ రాసినాను. ఈ విధంగా ఎన్నో దేవుని విషయాలు మా ఫాదర్ లెటర్ రాస్తా ఉంటే
వీడు అక్కడ పోయి బాగుపడతాడు, పని చేస్తాడు అని అనుకుంటే వీడేమో అక్కడ పోయి ఇంకా చెడిపోయిండు, ఇంకేమేమో రాస్తున్నాడు, దేవుడు ఈ విధంగా మాట్లాడుతుండు. నా జోబులో ఎప్పుడు ఒక స్మాల్ కంప్లీట్ బైబుల్ ఉండేది, న్యూ టెస్ట్మెంట్ కాదు, కంప్లీట్ బైబుల్. ఇది నాకు ఇచ్చింది కూడా మా కొత్త కంపెనీలో జనరల్ మేనేజర్ అబ్బాయి. కొత్త కంపెనీ కూడా ఎట్లా పోయినా అంటే అది కూడా ఎంతో దేవుని ఒక సాక్ష్యం. ఏంటంటే అది నేను ఫస్ట్ చెప్తాను. జాబ్ నన్ను తీసేసినారు, ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పేసి. లాస్ట్ టైం చెప్పిన 2 months నేను సఫర్ అయినప్పుడు దేవుడు నాకు భోజనం పెట్టిండు. లాస్ట్ లో కొత్త కంపెనీకి పోవాలంటే ఒక్క రోజే నీకు టైం ఇస్తాం, కొత్త కంపెనీ నుంచి నీకు జాబ్ లెటర్ తెస్తే నేను ఇండియాకి పంపించమనేసి ఎగ్జిస్టింగ్ కంపెనీ అన్నది. సో ఒక్క రోజులో వేరే సిటీకి పోవాలంటే ట్రావెలింగ్ డాక్యుమెంట్ ఉండాలి, రెజ్యూమ్ ఉండాలి, ఏ కంపెనీకి పోవాలి, డబ్బులు ఉండాలి, అన్ని విధంగా దేవుడు సాయం చేసిండు. నెక్స్ట్ డే ఏ కంపెనీకి వెళ్ళానో అక్కడ కెమిస్ట్ రిజైన్ చేసిండు. వాళ్ళకు కెమిస్ట్ కావాలి. దేవుడు నన్ను ఆ ప్లేస్ కి పంపించి అక్కడ వాళ్ళు టెస్ట్ పెడితే అన్ని పాస్ అయినాక నాకు లెటర్ ఇచ్చినారు. నేను వచ్చి ఈ కంపెనీ ఇస్తే ఆ లెటర్ చూసి అందరు షాక్ అయ్యారు. ఒక్క రోజులో ఏం జాబ్ ఎట్లా వచ్చింది, నేను అది కూడా రిలేటెడ్ జాబ్. ఆ విధంగా దేవుడు నాకు సాయం చేసిండు. కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ విషయంలో వచ్చినప్పుడు మా ఫాదర్ ఒక లెటర్ రాసిండు. ఎంత బాధాకర లెటర్ అంటే యు ఆర్ డెడ్ ఫర్ మీ, ఇక మీదట నీకు నాకు ఏ విధంగా సంబంధం లేదు అని చెప్పి రాసిండు. ఆ లెటర్ చదివి నేను ఎన్నో రోజులు బాధపడినా, ఏడ్చినా, కానీ దేవుడు అన్నాడు ఐఎమ్ విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ. మ్యారేజ్ లో నాకు తీసుకొచ్చిన ప్రపోజల్ వచ్చేసి తమిళనాడు అమ్మాయి. మా ఇంట్లో తమిళ్ అంటేనే పడదు. తమిళనాడు అమ్మాయి మ్యారేజ్ ఎక్కడ చేసుకోవాలి అంటే దేవుడు నేనున్నాను కదా, నేను ఎప్పుడు నేను ఇవ్వను. సో ఒక చర్చ్ రెస్పాన్సిబుల్ తీసుకొని నన్ను కేరళకు పంపించినారు. ఎక్కడ అంటే కొట్టాయం అనేసి కేరళలో పంపిస్తే అక్కడ కొట్టాయంలో నా ఎంగేజ్మెంట్ జరిగింది. అక్కడి నుంచి మదురైలో నా మ్యారేజ్ కి వచ్చినాను. హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చినారు. నేను ఫ్రెండ్స్ కు చుట్టాలుగా ఎవరు చెప్పలేదు. నేను అనుకున్నా నా ఒక పెళ్లి స్ట్రీట్ లో ఎవరు లేదు, అనాథ ఒక పెళ్లి లాగా అవుతుంది అని అనుకున్నాను. కానీ మళ్ళీ దేవుడు అన్నాడు నేను ఎప్పుడు విడవను, ఎడబాయను. నా పెళ్లిలో ఆల్మోస్ట్ 3000 పీపుల్ వచ్చినారు. అంతా పాస్టర్స్, ఇవాంజలిస్ట్, నా ఫ్రెండ్స్ సౌదీ నుంచి లీవ్ పెట్టుకొని వచ్చినారు, ఎంతో మంది వచ్చినారు. నేను ఆ పెళ్లి రోజు ఎంతో ఏడ్ చేసినాను. దేవుడు నన్ను ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వెళ్తే వాళ్ళు తెలుసుకున్న తప్పు వాళ్ళు గ్రహించి మా పేరెంట్స్ నా వైఫ్ ని తీసుకురమ్మంటే చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి అంతా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయినారు. తర్వాత ఎప్పుడన్నా నువ్వు ఇంటికి రావచ్చు అని అన్నారు. ఆ విధంగా నేను సౌదీ తిరిగి వెళ్ళినాను. అప్పుడు నా వైఫ్ క్యారింగ్ నా కంపెనీలో ఒక వ్యక్తి, నేను ఎప్పుడు సువార్త చెప్తుంటే ఒక వ్యక్తి బోర్న్ అగైన్ అయ్యిండు. వాడు చర్చికి వెళ్ళడం మొదలు పెడుతుంటే మా కంపెనీలో ఒక వ్యక్తి మేనేజర్ మాస్క్ ప్రిపేర్ చేస్తున్నాడు. నేను ఆ మేనేజర్ పోయి నేను డిబేట్ చేసి నువ్వు వన్ ఛాలెంజ్ చేసావు కోపం వచ్చి రిలీజియస్ పీపుల్ పోలీస్ కి ఫోన్ చేసిండు. ఇక్కడ చర్చ్ రిలేటెడ్ మిషనరీ వర్క్ జరుగుతుంది, నువ్వు వచ్చి పట్టుకోవాలి, ఈ వ్యక్తి ఈ విధంగా ఉంటాడు అని అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చినారు, ఎక్కడ ఉంటారు చెప్పిండ్రు. కానీ ఆ మేనేజర్ తెలీదు నేను ఆ అకామిడేషన్ లో ఉంటలేననేసి. పోలీసు సీక్రెట్ పోలీస్ వచ్చి బయట ఉండి వెయిట్ చేస్తున్నారు. ఆ టైమ్ డేట్ ఏ డేట్ వెళ్తారు, వీళ్ళు ఫ్రైడే ఈవినింగ్ పోతారు, ఇట్లా అన్ని చెప్పిండు. సో ఆ బయట రాగానే ఈ వ్యక్తి, ఈయన పేరు సునీల్, రాగానే ఆ కవర్ లో బైబుల్ ఉంది. వీళ్ళు పోలీస్ సీక్రెట్ పోలీస్ వచ్చి వాడిని పట్టుకొని తీసుకెళ్లి జైలు తీసుకుపోలేదు, వాళ్ళొక వేరొక సీక్రెట్ లొకేషన్ తీసుకెళ్లి ఆ కవర్ లో చూస్తే బైబుల్ అని బాగా వాడిని కొట్టిండ్రు. 3 రోజులు అని కొట్టిండ్రు. కొట్టి వాని మీద ఉన్న ఏమన్నా కేసులు ఏమన్నా తీసిండ్రు, ఏం లేవు వానికి. అయితే వాడిని అడిగిండ్రు. వాళ్ళకు అర్థమైంది వాళ్ళు వెతికే వ్యక్తి వీడు కాదు ఇంకోడు అనేసి. సో ఆ టైంలో నాకు ఏంటంటే ఒకవేళ వాడు నా పేరు చెప్తే నా పేరు ఆల్రెడీ సిస్టమ్ లో ఉంది. సిస్టమ్ ఓపెన్ చేస్తే ఇంకేం లేదు, దెర్ ఇస్ నో కేస్. ఎవ్రీ వీక్ ఫ్రైడేస్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 1 head కట్ చేస్తారు. సో నా హెడ్ ఈస్ కంపల్సరీ గోయింగ్ టు కట్.
సో నేను ఎవ్రీడే వర్క్ వెళ్ళే ముందు వైఫ్ చెప్పేటోని, నేను ఈ రోజు ఈవినింగ్ వస్తున్నా రానో తెలీదు, మేబీ నీకు తర్వాత న్యూస్ రావచ్చు నన్ను చంపేసిండు అనేసి, నువ్వు మటుకు ఇండియాకి వెళ్ళిపోయి నువ్వు ఈ యొక్క సాక్ష్యాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని ప్రతిరోజు ఆమెకు టెన్షన్, హస్బెండ్ రిటర్న్ వస్తాడా లేడా ఈవినింగ్ కి. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ రాగానే ఆమె పట్టుకుని ఏడ్చేది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఇట్లా ఈ 3 days మాకు విపరీతమైన ఒక టెస్ట్. దేవుడు మాతో ఉన్నాడా లేదా. ఆ 3 రోజులు ఎట్లా అంటే చాలా మంది కంపెనీ వాళ్ళు కూడా నువ్వు ఖచ్చితంగా జైలుకి పోతావు, వాళ్ళు నీ గురించి వెతుకుతున్నారు, అనవసరంగా వాడిని పట్టుకున్నారు అనేసి, ఆ టైంలో మళ్ళీ దేవుడు నేను నిన్ను ఎప్పుడు విడవను ఎడబాయను, నీకు విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా నువ్వు జీవిస్తావు, నువ్వు నీ ఒక పిల్లవాడ లేదా పాపను ఆమె ఫేస్ నువ్వు చూస్తావు, నువ్వు చనిపోవు అని దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. వీళ్ళు ఎంత చేసే టైంలో మా కంపెనీ ఓనర్ వాళ్ళ అన్న ఆర్మీ కమాండర్ జనరల్ ఆయన పవర్ తోటి ఈ వ్యక్తిని బయట తీసుకొచ్చినారు. సో వచ్చినా నేను అడిగిన, అరే నువ్వు నా గురించి చెప్పినా అంటే, నాకు ఎక్కడి నుంచి బలం వచ్చిందో నాకు తెలియదు, వాళ్ళు ఎంత చేసినా నేను ఒకటే అన్నా, నన్ను చంపేయండి కానీ నేను చెప్పనన్న. ఇక వాళ్ళు వదిలేసి పోలీసులంతా ఆ సీక్రెట్ పోలీస్ మా కంపెనీ దగ్గర డైలీ తిరుగుతున్నారు ఆ రియల్ పర్సన్ పట్టుకోవాలనేసి. వాడంటే నేనే. ఆ టైంలో దేవుడు నాతో ఏం నువ్వు నీ గురించి వాళ్ళు వెతుకుతున్నారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ 6 months వరకు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఏ విధంగా కాపాడుతూ వచ్చినంటే, డెలివరీ అయిపోయింది. డెలివరీ అప్పుడు కూడా ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. కంపెనీ హాస్పిటల్, వైఫ్ వర్క్ చేసే హాస్పిటల్లో నర్సెస్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు పంపించేస్తారు ఇండియాకి, వాళ్ళని ఎగ్జిట్ లో పంపించేస్తారు. అది వాళ్ళ రూల్. అయితే మేము ప్రే చేసినాం, దేవా మళ్ళీ ఇంతవరకు నడిపించినాం, మాకు ఇంకా ముందు నడిపించంటే, దేవుడు రూల్స్ ని మార్చే దేవుడు. డానియల్లో గ్రంథంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా లా మార్చే దేవుడు అని నేను నమ్మి ప్రాణం చేస్తే, దేవుడు ఆ కంపెనీ లా మార్చేసిండు. అందరు నర్సెస్ ఇక ప్రెగ్నెంట్ కావడం మొదలైన ఎంతో మంది డెలివరీ అవుతా ఉన్నాయి ఈ కంపెనీలో. దేవుడు మార్చేసిన లా. తర్వాత నా వైఫ్ డెలివరీ అయినాక ఆమె జాబ్ పోవాలి, నైట్ చేసి రావడం, నేను పోవడం. ఆ టైంలో 1 hour మేము మా పాపని చూసుకోవడానికి ఎవరు లేరు. మేము పాపని బెడ్ దగ్గర పెట్టేసి అన్ని పిల్లోస్ పెట్టి ప్రాణం చేసి పోయేటాను, ప్రభువా నువ్వే ఈ పాపని చూసుకో, మాకు చూసే వాళ్ళు ఎవరు లేరు, ఈమెకి ఏడిచినా ఏం జరిగినా మాకు తెలియదు, ఇంట్లో ఎవరు లేరు, కానీ నువ్వు ఉన్నావు, నువ్వే కాపాడని చెప్పి నేను ప్రేయర్ చేసి పాపని ఆ విధంగా బెడ్ లో పెట్టేసి నేను వెళ్ళిపోయాను. 1 hour 1.5 hour పాప అలోన్ ఉండేది. వైఫ్ జాబ్ చేసి వచ్చినాక వచ్చేంత వరకు షీఈస్ అలోన్. అట్లా కొన్ని రోజులు మేము పాపని ఒకదాన్ని వదిలేసి పోయేటాను. కానీ దేవుడు మళ్ళీ నేనున్నాను, నేను చూసుకుంటాను, ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. దేవుడు చూసుకున్నాడు. దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు. ఆ విధంగా మేము ఉన్నాం. తర్వాత ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇండియాకి వచ్చేసిన. ఇండియా వచ్చినాక మా పేరెంట్స్, ఫాదర్ సీరియస్ అయ్యిండు, ఆయన అంత్యక్రియలు చేయాలి అన్నప్పుడు దేవుడు నువ్వు చెయ్యొద్దు అన్నప్పుడు నేను చేయలేదు. మా ఫ్యామిలీ పీపుల్ అంతా నన్ను గ్యాదర్ అయ్యి నన్ను చంపడానికి ట్రై చేసినారు, నా చుట్టాలంతా. ఎందుకంటే నేను 3rd day నేను మళ్ళీ ఇంటికి వచ్చినాను. మా అత్త ఇంటికి వెళ్ళిపోయి ఫ్యూనరల్ చేయను అని చెప్పేసి ముందే, ఫాదర్ చనిపోక ముందే దేవుడు నాకు చెప్పిండు. వెళ్ళిపోయినా తర్వాత మళ్ళీ 3rd day వచ్చిన అప్పుడు అందరు నన్ను చంపడానికి ట్రై చేసినారు చుట్టాలంతా. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తా అన్నాడు. ఆ రోజు రాత్రంతా నాతో వచ్చిన నా వైఫ్ తమ్ముని చెప్పిన వానికి, ఇది బ్యాగ్, ఇది మా ఒక పాస్టర్ ఎల్డర్ ఆయన అడ్రస్, నా మీద ఎవరన్నా చెయ్యి వేస్తే నువ్వు ఈ బ్యాగ్ తీసుకొని నువ్వు పారిపోయి నువ్వు చెప్పేయి. ఏమని చెప్పంటే, నేను దేవుని గురించి నిలబడ్డా, నా ఇంటి వాళ్ళు నన్ను చంపేసినారు, కానీ నువ్వు
మీ అక్కకి మీ తర్వాత పాప ఇద్దరు దేవుని గురించి నిలబడాలి అని చెప్పిన. కానీ ఎంత ప్రయత్నించిన వాళ్ళు నన్ను ఎన్ని విధాలుగా దేవుడు నన్ను ఒక్క ఎంటికి కూడా తీయడానికి వాళ్ళు అనుమతించలేదు. దేవుడు నా చుట్టాలే, నా ఒక బాబాయిలే, పిన్నిలే అందరూ నన్ను చంపడానికి ప్రయత్నించినారు, కానీ దేవుడు కానీయలేదు. ఎంత హాని చేయడానికి ట్రై చేసినా దేవుడు ఒక్కరు చేయి కూడా నా మీద పెట్టడానికి అనుమతించలేదు. నాకు ఎంత విశ్వాసం అంటే నా దేవుడు పైన కూర్చున్నాడు, ఆయన చూసుకుంటాడు ఎవరినైనా సరే, నాకు ఎవరితో భయం లేదు. సో అది దాని తర్వాత మళ్ళీ నేను నిలబడ్డాను. ఎన్నో దేవుడు కార్యాలు చేసిండు. నా ఒక స్ట్రెస్, దేవా నా ఫాదర్ ఫ్యూనరల్ నన్ను ఎందుకు చేయనీయలేదు, ఎందుకు చూడనీయలేదు, ఆ స్ట్రెస్ తో నా ఒక లెఫ్ట్ లెగ్ ఒక ఎలిఫెంట్ లెగ్ లాగా మారిపోయినాక ఫిజియోకి పోయి నువ్వు చెక్ చేయించుకొని ఫిజియోకి వెళ్తే చూడు, ప్రతి విషయంలో దేవుడు ఒక తలంపు ఉంటది, దేవుడు ఒక ఉద్దేశం ఉంటది. ఫిజియోకి వెళ్ళి అక్కడ చేయించుకునే టైంలో అది మా మమ్మీ స్ట్రెస్ చేయడం వల్ల నేను వెళ్ళి చేస్తుంటే అక్కడున్న ఫిజియో డాక్టర్ కి ఇంట్లో ప్రాబ్లం, ఆయన వైఫ్ కి డివోర్స్ అయిపోతుంది అని ప్రాబ్లం ఉండి వాళ్ళ నాయన కూడా డాక్టర్. అయితే నేను నాకు ఒక దేవుడు ఉండు, నేను నా పేరు ఈ విధంగా, కానీ నేను దేవుడు నమ్మినాను, ఈ విధంగా దేవుడు ఒక శక్తి చాలా ఇది అంటే ఏం చేయాలి అని వాళ్ళంతా విన్నాక నేను వాళ్ళని కూర్చోబెట్టి ప్రే చేస్తాను రోజు. ఫస్ట్ పోగానే వాళ్ళ గురించి నేను ప్రే చేసి తర్వాత ఆయన నా గురించి ట్రీట్మెంట్ చేసేటాడు. ఆ విధంగా చేస్తుంటే వితిన్ 15-20 days లో ఆయన ఆ ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఆయన వైఫ్ వాళ్ళందరూ వచ్చేసి మొత్తం A to Z అమ్మాయి మొత్తం మారిపోయింది, ఇది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పేసి డాక్టర్స్ ఎంతో హ్యాపీ అయినారు. అయిపోయిన తర్వాత నాకు ఫీజు కూడా సరిగ్గా తీసుకోవడం స్టాప్ చేసినారు, నువ్వు వచ్చి ప్రే చేయాలన్నాడు అంతే. ఇప్పుడు ఇది ఇంతట్లో ఆగిపోలేదు, ఆయన దగ్గర కేసెస్ వచ్చేటి. ఎలా అంటే ఒక అబ్బాయికి హార్ట్ లో హోల్ ఉంది, ఆయన 24 hours టైం ఇచ్చినారు. ఇక వాళ్ళన్ని ట్రై చేసినారు. డాక్టర్స్ ఏమన్నారు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ అని. ఆ వ్యక్తి ఈ హాస్పిటల్కి వచ్చి క్లినిక్ వచ్చి మీరేం చేయగలుగుతారా అన్నాడు. వాళ్ళ ఫాదర్ హోమియోపతి అంటే ఆయన మేమేం చేయలేం, కానీ మీకు ఒక నంబర్ ఇస్తాం, ఆయన ఫోన్ చేయండి, ఆ వ్యక్తి ప్రేయర్ చేస్తే మీ అబ్బాయి బతుకుతాడని. ఆయన మా ఇంటి నంబర్ ఇచ్చాడు. మా ఇంటి నంబర్ ఇస్తే ఎవ్రీ 10 minutes వాళ్ళు ఫోన్ చేస్తారు, మా అబ్బాయి చనిపోతుండు, మీ అబ్బాయిని పంపించండి, ప్రేయర్ చేయండి. నేను ఆ టైంలో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిన. 24 hours ఎవ్రీ డే 100 మంది ఫోన్ చేయడం మొదలు పెట్టినారు. మా మమ్మీ షాక్ అయింది, ఏంట్రా నీ గురించి ఇంతమంది ఫోన్ చేస్తున్నారు, నాకు తెలియదు వీళ్ళంతా అనేసి ఫోన్లు చేయడం, వాళ్ళు ప్రేయర్ కి రమ్మనడం, ప్రేయర్. ఆ విధంగా దేవుడు ఎన్నో డోర్స్ ఓపెన్ చేసిండు. తర్వాత హాస్పిటల్ మినిస్ట్రీ ఈ విధంగా చేయడం దేవుడు నా నుంచి ఇంకా వేరే స్థలాలు తీసుకెళ్ళి జమైకాలో నన్ను ఒక్కసారి మళ్ళీ చంపడానికి ట్రై చేసినారు. అక్కడ ఉన్న ఒక కల్చర్ ఏంటంటే 15 years వచ్చే వరకు ఒక ట్రైబ్ వాళ్ళు అమ్మాయిలు ప్రెగ్నెంట్ కావాలని చెప్తారు, వాళ్ళ ఓన్ పేరెంట్సే. సో 12 years 13 years నుంచే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. తర్వాత పెళ్లి అవసరం లేదు, తర్వాత పెళ్లి చేసుకున్నా లేకపోయినా అదొక ఒత్తిడి. నేను ఇది బైబిల్లో ఈ విధంగా లేదు, ఇది తప్పు, సిన్ అని చెప్పేసి చెప్పడం మొదలు పెడితే ఒక 2 girls నమ్మి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అన్ని కట్ చేసేసి మేము దేవుని గురించి హోలీగా ఉంటాం అనే వరకు ఆ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళకి నచ్చక మమ్మల్ని చంపడానికి ఒకరేమో గన్ మ్యాన్ ని హైర్ చేసినారు. అక్కడ ఎంత అంటే నీకు 100 రూపాయలు ఒక గన్ మ్యాన్ దొరుకుతాడు, వాడు వీని పోయి చంపేనంటే చంపేస్తాడు. అట్లా హైర్ చేసినారు. ఆ టైంలో దేవుడు అన్నాడు, నీ టైం ఇక్కడ అయిపోయింది, నువ్వు ఇంకా వేరే దేశానికి వెళ్ళిపో అని. నన్ను ట్రై చేసినారు చంపడానికి. ఎంత ట్రై చేసినంటే ఎప్పుడు కూడా దేవుడు నీతో ఉన్నప్పుడు ఎవ్వరు నేను ముట్టలేరు. ఇది 3 సార్లు జరిగింది నా జీవితంలో. నేను బాహామస్కి వచ్చిన, బాహామస్ లో నేను దేవుని గురించి సాక్షిగా నిలబడిన, అనేక విషయాలు జరిగినాయి. మళ్ళీ అక్కడ హాస్పిటల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన. ఎప్పుడైనా సరే మాథ్యూ 6:33 మత్తయి 6:33 ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అంటే ఆయన నీతి అనే రాజ్యాన్ని వెతుకుడి, తర్వాత ఇవన్నీ మీకు కావాల్సినవన్నీ మీకు ఇవ్వబడును. సో ఆయన నీతి ఆయన రాజ్యం అంటే
ఆయన గురించి మనం సువార్త చెప్పాలి. ఎక్కడ పోయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, జాబ్లో కానీ, ఇంటి పక్కకి కానీ, ఎవరైనా సరే, ఏ విధంగా సరే మీరు దేవుని గురించి చెప్పాలి. నేను యేసు ప్రభుని నమ్ముతాను, అది కూడా సువార్తనే. ఇప్పుడు హిందూస్ వచ్చి ఏంటి మీరంటే, నేను యేసు ప్రభు నమ్ముతాను, బైబిల్లో ఒక మాట ఇట్లా ఉంది, నా ఓన్ సిస్టర్ కూడా నీదే చెప్తాను, బైబిల్లో ఒక మాట ఉంది అనేసి ఆ బైబిల్ వచ్చిన చెప్తాను, చెప్పి నేను ఈ విధంగా చేస్తాను, నీకు ఒకవేళ నచ్చితే నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్తాను. అది సువార్త. సువార్త చెప్పడం ప్రతి ఒక్క బిలీవర్ ఒక ఫస్ట్ ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ, అది ఫస్ట్ జాబ్. అది సెకండ్ జాబ్ నువ్వు చేసేది, అది కూడా అది సెకండ్ జాబ్. అది నువ్వు టీచరే కావచ్చు, నువ్వు సైంటిస్టే కావచ్చు, నువ్వు ఏదైనా సరే, దట్ ఈస్ యువర్ సెకండ్ జాబ్. యువర్ ఫస్ట్ జాబ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ గాడ్. సో అక్కడ హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసినాం. పేషెంట్స్ ఎక్కడ పారిపోలేరు, అక్కడ మేము సువార్త చెప్పి తర్వాత ప్రే చేస్తుంటే దేవుడు మళ్ళీ అద్భుతాలు చేయడం మొదలుపెట్టింది. అద్భుతాలు చేయడానికి మనం దేవుని వెంబడించద్దు, అద్భుతాలే నిన్ను వెంబడిస్తాయి. నువ్వు దేవుని రాజ్యం చెప్తే ఆటోమేటిక్ అన్ని విధాలుగా దేవుడు చూపిస్తాడు, నేను నీతో ఉన్నాను అని. వాళ్ళకు ఎక్కడెక్కడ చెయ్యాలో కార్యాలు దేవుడు అక్కడ చేస్తాడు. ఒక వ్యక్తి పేషెంట్ దగ్గర 20 మెషిన్స్ ఉన్నాయి, 20 పీపుల్ ఉన్నారు. ఎవరు పీపుల్ అంటే వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళంతా ఉండగా మేము ప్రే చేస్తుండే, అందులో ఒక సిస్టర్, ఒక మదర్, బాబు మీరు వచ్చి నా అబ్బాయి దగ్గర ప్రే చేయండి అనేసి, మీరు చేస్తే ఆడు బతుకుతాడు అనేసి. నేను మాకు చర్చ్ ఎల్డర్ సరే వస్తాం రండి అని చెప్పి యంగ్ పీపుల్ అనేసి వెళ్ళినాం. వెళ్ళి చూస్తే ఎక్కడ అంటే ఐసీయూలో ఫ్యామిలీ పీపుల్ తప్ప ఎవరికి అలౌడ్ లేదు. మేము ఎట్లా ఐసీయూలో వస్తాం అంటే, ఆమె వెళ్ళేసి డాక్టర్ కాళ్ళు పట్టుకొని, నర్స్ కాళ్ళు పట్టుకొని, ఆమె బెహేమియన్ అయినా కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ వీళ్ళిద్దరిని రానియండి, వీళ్ళు ఒక్కసారి ప్రే చేస్తే మాకు చాలా మంచిది, మా అబ్బాయి బతుకుతాడని అంటే, చివరిలో ఆమె ఏడ్చి ఆ కాళ్ళు పట్టుకోవడం చూసి దే అగ్రీడ్ ఇట్. దెన్ మేమిద్దరం వెళ్ళేసి ప్రే చేసినాం. కేసు ఏంటంటే, బుల్లెట్ వెళ్ళి వాళ్ళ తగిలి ఆ బుల్లెట్ వచ్చి ఈయన మెదడులో స్కల్లో పోయింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క హాఫ్ స్కల్ తీసేసినారు, అంటే సగం మెదడు తీసేసినారు. ఒక బాల్ ని లేకపోతే కేక్ ని ఎట్లా కట్ చేస్తామో అట్లా మొత్తం కట్ అయిపోయి ఉన్నాడు. సో 24 hours టైం ఇచ్చినారు. ఈ 24 hours లో వీడు బతుకుతాడు, కానీ మాట్లాడలేడు, నడవలేడు, చేతులు ఆడలేడు, చాలా ఫంక్షన్స్ ఉండయి, చూడగలుగుతాడు అని. అయినా పర్లేదు అన్న. సో ప్రే చేసినాం. ప్రే చేసిన తర్వాత వాడు బతికినాడు. అది బహామస్ కంట్రీలోనే హిస్టరీ. ఒక హాఫ్ స్కల్ తీసేసిన వ్యక్తి, సగం బ్రెయిన్ తీసేసిన వ్యక్తి బతికిండు. కొన్ని రోజుల తర్వాత ఆమె వాణ్ణి చర్చిలో తీసుకొచ్చి దేవుడు చేసిన కార్యానికి ఆమె మహిమపరిచింది, దేవుని మహిమపరిచింది. హాఫ్ స్కల్ ఇప్పుడు కూడా వాడు ఇంకా బతికినాడు. దేవుని గురించి మనం నిలబడితే దేవుడు కార్యాలు చేస్తాడు. మేమేం దేవుని కార్యాలు చేయడానికి పోలేదు, దేవుడు చూసుకుంటాడు. ఆ విధంగా హాఫ్ స్కల్ వ్యక్తి బతికినాడు. ఆ విధంగా ఇంకా ఒక గ్యాంగ్ లీడర్, వాడు ఒక గ్యాంగ్ ఉంది, గన్స్ తో ఫైట్. దేవుని స్వార్థకి వెళ్ళి స్వార్థ చెప్తుంటే దేవుడు అన్నాడు, వీని హిస్టరీ చెప్పమన్నాడు. సో వాని హిస్టరీ అంతా నేను చెప్తున్నా, నువ్వు పలానా టైంలో ఇట్లున్నా అంటుంటే వాడు భయపడిపోయి నేను ఎవరు పంపించిండ్రు. ఎందుకంటే 2 గ్యాంగ్ లో వార్ జరిగింది, ఆపోజిట్ గ్యాంగ్ పర్సన్ అదే రూమ్ లో ఉన్నాడు, వాడు పంపించిన. ఆ వ్యక్తి దేవునిలో మారిండు, ఆయన చెల్లెలు మారినారు, వాళ్ళు దేవుళ్ళు వచ్చినారు. ఈ విధంగా అనేక కార్యాలు జరిగినాయి. దేవుడు ఎప్పుడు నిన్ను విడవాడు. మేము కెనడా వచ్చినాం, కెనడాలో కూడా ఈ ఏజ్ లో దేవుడు ఎందుకు మీరు వచ్చినారు, మీరు మీకు పిఆర్ రాదు, ఏం రాదు, కానీ దేవుడు లాస్ మార్చే దేవుడు. ఆ విధంగా దేవుడు లాస్ మార్చి మాకు ఇక్కడ సేవ ఇచ్చిండు, తర్వాత పిఆర్ ఇచ్చిండు. నేను కొన్ని ఇంకా విషయాలు చెప్పి ముగిస్తాను. కొన్ని విషయాలు ఏంటంటే, దేవుడు ఎట్లా ఈ యొక్క నా నుంచి దేవుడు ఆయన మహిమ ఎట్లా వచ్చినాయి అనేసి నేను కొన్ని చెప్తాను. మీరు విశ్వాసం
తో ఉంటే మనం దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అది నాకు మెయిన్ పాయింట్. అది ఎనీబడి గాడ్ విల్ యూస్. నీ యొక్క డిజైర్ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి. ఈ రెండు ఉండాలి, డిజైర్ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి. థర్డ్ ఆ ఫెయిత్ యాక్ట్స్ లో ఉండాలి, అంటే క్రియారూపంగా. ఈ మూడు ఉంటే మీరు ఏ పరిచర్యలో ఉన్నా కూడా చెయ్యొచ్చు. ఫస్ట్ థింగ్, నేను ఒక ఫ్రెండ్ శివ అనే వ్యక్తితో కంపెనీ సౌదీలో ఉన్నప్పుడు అక్కడ నుంచి మా ఇంటికి వర్క్ అయిపోయినా నడుచుకుంటూ వెళ్తున్నాను దగ్గరలో. అది ఈవినింగ్ ఓవర్, ఇంకా మా కంపెనీ ఒక బస్ ఉండదు కాబట్టి వెళ్తుంటే నా ఒక డిజైర్ ఏంటంటే ఈ వ్యక్తికి సువార్త చెప్పాలి, కానీ దేవుని పేరు తీసుకోను, యేసు ప్రభు పేరు తీసుకోకుండా వీనికి సువార్త చెప్పాలి అని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు నాకు ఒక ఛాన్స్ వీనికి చెప్పాలి, నీ గురించి చెప్పాలి, నీ గురించి చెప్పాలి. వచ్చారు అక్కడ వెండింగ్ మెషిన్ లో పెప్సీ, కోకో కోలా అన్ని ఉంటాయి కదా. ఆ మెషిన్ వచ్చా, మనం పెప్సీ తాగుదామా అన్నాడు. అది చాలా సన్ కదా, ఎండ కాబట్టి ఆ టైంలో. సరే అన్న. ఆ టైంలో నేను ప్రే చేసిన, దేవా నాకు ఒక ఛాన్స్ నీ గురించి చెప్పాలనేసి. వాడు డబ్బులు వేసే ముందు నాకు దేవుడు తలంపించిండు, చెప్పు ఈ డబ్బులు ఈ మెషిన్ యాక్సెప్ట్ చేయదు అనేసి. సో దేవుడు చెప్పగానే ఆయన చెప్పిన, ఈ మెషిన్ ఈ డబ్బులు యాక్సెప్ట్ చేయదు, నువ్వు ఎంత ట్రై చేసినా. వాడు అట్లా అందుకు కాదని లోపల పెడితే ఆ డబ్బులు తిరిగి వచ్చేసింది. వాడు 10 సార్లు పెట్టినా అది రిటర్న్ చేసే వరకు వాడు అన్నాడు, ఈ మెషిన్ ఖరాబ్ అయిపోయి, అంటే ఆ డబ్బులు నాకు అని చెప్పి ఆ 1 రియాల్ తీసుకొని ఇట్లా విధంగా మనీ మీద చేస్తూ ప్రే చేస్తున్నా, ప్రభువా ఈ యొక్క డబ్బులు మెషిన్ యాక్సెప్ట్ చేయాలి, యేసు నామమున ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి లోపల పెడితే మెషిన్ యాక్సెప్ట్ చేసింది. చేయంగానే పెప్సీ అని వాడు తీసుకున్నాక, నువ్వు ఏం చేసినా అన్నాడు. నేను చేసినా అంటే, లేదు నువ్వేమో చేసినావు, నేను ఇది చేసినప్పుడు నేను పెట్టినప్పుడు అది మెషిన్ యాక్సెప్ట్ చేయాలి, నువ్వేదో చేసినప్పుడు ఆ మెషిన్ యాక్సెప్ట్ ఏం చేసినా అంటే నేను అన్నాను, నేను ఏ దేవుడిని నమ్ముతా నీకు తెలుసు కదా అంటే, నువ్వు ఏ దేవుడిని నమ్ముతా నాకు తెలుసు అని. ఆ దేవుడి శక్తి ద్వారా ఈ మెషిన్ యాక్సెప్ట్ చేసింది. నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో, నేను ఏ విశ్వాసం నుంచి ఏ విశ్వాసం వచ్చిన ఆలోచన అని చెప్పిన. అంతే, ఇంకేం చెప్పలే. వాడు ఇంటికి వచ్చినాక రాత్రంతా పండుకోలేదు, ఆడు నెక్స్ట్ డే పండుకోలేదు. 3 రోజులు ఆడు కూర్చున్న దగ్గరనే కూర్చొని ఆలోచిస్తున్నాడు, వాడు ఏం చేసిండు, వాడు డబ్బులు ఏం చేసిండు, మెషిన్ ఎందుకు యాక్సెప్ట్ చేసిండు. వాడు కంపెనీలు అందరికి పోయి చెప్పిండు, మీకు ఏం సమస్య ఉన్నా వానికి వచ్చి చెప్పండి, వాడు ఏదో చేస్తాడు, మీకు బాగా అయిపోతాయి. సో ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా కంపెనీ వాళ్ళు నా దగ్గర వచ్చి ప్రే చేసుకొని పోయేటోళ్ళు. వాళ్ళు దేవుని నమ్మలేదు, కానీ దేవుని యొక్క శక్తి వాళ్ళు మొదలు పెట్టడం, నమ్మకంలో ఉండడం మొదలు పెట్టినారు. నా దగ్గర వచ్చి ఏమన్నా చేయడం కూడా భయపడేటోళ్ళు. రెండోది, నేను $1 కార్ కొన్నా. నాకు కార్ అవసరం ఉండే, దేవా నా దగ్గర డబ్బులు లేవంటే దేవుడు అన్నాడు, నువ్వు ఈ యొక్క బిలీవర్ ఫోన్ చేయి అనేసి. ఫోన్ చేస్తే ఆయన వచ్చి కార్ అమ్ముతున్నాడు చూపించిండు. బ్రదర్ నాకు ఈ కార్ కావాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు అని అన్నా. అంటే ఆయన అన్నాడు, ఎంత ఉంది అన్నాడు. $1 ఉంది. $1 అనేసి అది కనీసం $2,000 అది కార్ అది. అంటే ఆయన, నేను ఇంకోటి కొనుక్కోవాలి, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్ళి ఫస్ట్ అది చూస్తానని చెప్పి ఈవినింగ్ ఆయన పోయి ఆయన ఏదైతే కార్ కొనాలనుకున్నా ఆ కార్ ఆఫర్ మళ్ళీ వచ్చింది. ఆయన నాకు ఫోన్ చేసి, బ్రదర్ నీకు రేపు కార్ తెచ్చిస్తాను. సో నాకు నెక్స్ట్ డే కార్ తెచ్చి ఇచ్చేసి సైన్ చేసి, నేను ఆయనకి ఇచ్చింది $1. $1 నెక్స్ట్ డే నాకు కార్ వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు నీ మీద నువ్వు ఆధారపడి ఉంటే ఏదైనా దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడు. అది మనం కనుక్కోవాలి. తర్వాత రెండోది, మళ్ళీ ఇంకా జమైకాలో స్టూడెంట్స్ కి నేను సువార్త చెప్పేటాను, ప్రభా నాకు సోల్స్ కావాలి. ఎప్పుడైనా సరే నాకు ఒకటే మైండ్, నేను ఈ విధంగా ఈ రోజు ఎన్ని సోల్స్ నేను విన్ అయినా, ఎన్ని ఆత్మలు సంపాదించినా, ఎంత మందికి దేవుని చెప్పినా, నాకు ఎప్పుడు ఇదే ఒక ఆశ, నేను వాళ్ళని చెప్పాలి, స్వార్థ చెప్పాలి. అయితే నాకు దేవుడు 5 సోల్స్ ఇచ్చినాడు. అంత మందిలో 2000 మందిలో 5 సోల్స్ ఇచ్చినాడు. ప్రభువా ఎట్లానే నాకు 5 సోల్స్ లో దేవుడు ఎట్లా చేసిన కార్యాలు చెప్తున్నాను. 5 సోల్స్ వీళ్ళు వెళ్ళేసి, స్టూడెంట్స్ వెళ్ళేసి లైబ్రరీలో రోడ్ మీద ప్రతి దగ్గర పోయేసి, మీరు రక్షణ పొందినరా, ఆర్ యు బోర్న్ అగైన్ అని చెప్పి అందరినీ తీసుకొచ్చేవాళ్ళు.
సుమారుగా 50 మంది ప్రతిరోజు వీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ ని 50 మందికి నేను డైలీ వాళ్ళ గాస్పల్ ఇచ్చటని, ప్రేయర్ చేసేటని. ఆ విధంగా 5 సోల్స్ వెళ్ళి డైలీ 50 సోల్స్ తెచ్చాడు. దేవుడు ఎంతో కార్యం చేసినాడు. ఎందుకంటే దేవుడు కావాల్సింది పెద్ద సంఖ్య కాదు, ఒక్కరు చాలు. ఒక్కరు వెళ్ళి డైలీ 50 మంది తీసుకొచ్చేటవాళ్ళు. ఆ విధంగా దేవుడు అక్కడ కార్యం చేసినాడు. ఇంకా అనేక విషయాలు చేసినాడు. ఇది ఒకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, టైం చాలా అయినట్టుంది. అమెరికాలో చాలా మంది అమెరికా వరకు భయపడతారు. మనం ఎప్పుడైనా సువార్త ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి. సువార్త చెప్పే టెక్నిక్స్ ఏంటండి. నా దగ్గర ఒక టోపీ ఉంది. ఈ టోపీ మీద ఐ యు బోర్న్ అగైన్ అని రాసిన, జాన్ 3:16. తర్వాత నా ఒక టీ షర్ట్ నేను చేపించుకున్నా. టీ షర్ట్ లో ద బ్లడ్ డోనర్ హ్యాస్ సేవ్ మై లైఫ్ అని ఒక టీ షర్ట్, ఇంకోటేమో జీసస్ క్రైస్ట్. ఇట్లా ఒక సువార్త టీ షర్ట్స్ ట్రావెల్ చేసేటప్పుడు అది నేను వేసుకుంటా. ఎవరు చదివినా వాళ్ళకి సువార్త వెళ్తుంది. ఎన్ని ఎయిర్పోర్ట్లు నేను తిరిగినా అది సువార్త. ఒకసారి నేను అన్నాపోలిస్ అని యుఎస్ మేరీల్యాండ్ లో, అదొక నేవల్ బేస్. ఇప్పుడు వైజాగ్ ఎట్లా, కొచ్చిన్ ఎట్లా, అట్లా నేవల్ వాళ్ళది బేస్. అన్ని షిప్స్ ఉంటాయి, ఆర్మీ షిప్స్. అయితే అక్కడ వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటది. నీ క్యాప్, జాకెట్స్, తర్వాత అన్ని తీసేసి లోపల చెక్ చేసినా పంపిస్తారు. సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ లో ఎట్లా ఏ విధంగా ఆ విధంగా అంత టైట్ ఉంటది. నా దగ్గర వచ్చారు, నా క్యాప్ మీద ఆర్ యు బోర్న్ అగైన్ అని చదివిండు. చదివిన వెంటనే 2 steps వెళ్ళిపోయి సార్ యూ మే గో అన్నాడు. నన్ను ఏ బ్యాగ్ తీసేయమని చెప్పలేదు, జాకెట్ తీసేయమని చెప్పలేదు. అందరు షాక్ అయినా, ఎందుకు నిన్ను పంపించినట్టే. ఆ వర్డ్ ఆ వ్యక్తిలో కార్యం చేసింది. నన్ను ఏమి తీసుకోకుండా లోపలికి పంపించినారు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నువ్వు మహిమపరిస్తే దేవుడు నిన్ను ఎప్పుడు కించపరచడు. నేను అనుకున్నాను రక్షణ పొందినప్పుడు, నేను మా ఫాదర్ అనేటోడు, నువ్వు బిచ్చగాన్ లాగా వెళ్ళి రోడ్డు మీద ఉంటావేమో అనేసి. అప్పుడు నేను నిజమే అనుకొని సీతాఫల్ మండి అక్కడ రైల్వే స్టేషన్ లో వెళ్ళి నేను కూర్చునేటోని. ఎందుకు కూర్చునేటోనంటే, రేపు నేను వీళ్ళతో జాయిన్ అవుతాను, మా ఫాదర్ నన్ను ఇంట్లో నుంచి బయటలో కొట్టేస్తే ఇక్కడ వీళ్ళతో అని. వాళ్ళు ఎట్లా వంట చేస్తున్నారు అంటే, బియ్యం ఎట్లా ఉడకబెడుతున్నారు, వాళ్ళు ఎవరంటే సాధువులు, అడుక్కునే సాధువులు. వాళ్ళు ఎట్లా అన్నం వండుకుంటున్నారు, ఎట్లా తింటున్నారు, ఎక్కడ పండుకుంటున్నారు, వాళ్ళ నైట్ ఏం అన్ని వాళ్ళని అడిగినాను, మీరేం చేస్తారు అని మొత్తం డీటెయిల్. సో నాకు ఒక ఐడియా, ఒకవేళ నా ఫాదర్ నన్ను ఇంట్లోంచి తరమేస్తే ఇక్కడ వచ్చి నేను ఉంటా అనేసి అనుకున్నా. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటాను. నాకు చెప్పులు లేవు, 2 జతలు ఉండే నాకు మా పేరెంట్స్ ఉన్నప్పుడు. సాక్స్ చినిగిపోయిన ఉండేటి. షూస్ ఏమో ఫ్రెండ్ ఇచ్చిన షూస్ 20 సార్లు మోచోడు కుట్టి, తర్వాత వాడు 21st టైం అన్నాడు సార్ అని, వాడు నాకు డబ్బులు ఇచ్చి మీరు షూస్ కొనుక్కోండి సార్, మీ చూసి నాకు అయితే లేదు సార్, మీరు మళ్ళీ షూస్ తేవద్దు అనేటోడు. సో నేను అనుకున్నా ఇక్కడ వచ్చి ఉంటనేమో అంత చదివి కూడా. కానీ దేవుడు నన్ను ఎప్పుడు కింద పెట్టలేదు. ఎన్నో దేశాలు తీసుకెళ్ళిండు, ఎన్నో రాష్ట్రాలు తీసుకెళ్ళి, ఎన్నో ప్లేసెస్ తీసుకెళ్ళిండు. ఎందుకు? దేవుడు హీబ్రూ 13:5 ప్రకారం నిన్ను ఎప్పుడు నేను విడువను, ఎడబాయను. తర్వాత నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి, అది దేవుడు నీకు తృప్తిపరుస్తాడు. దేవుని మహిమ వస్తుందంటే ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. మూడోది, నీ యొక్క విశ్వాసం వల్ల నువ్వు జీవిస్తావు. నీ విశ్వాసం ఎట్లా పెరుగుతుంది? చాలా మంది బైబిల్ చదవరు, రోజు బైబిలే చదవరు, డైలీ చాప్టర్. నేనేం చెప్తానంటే, ప్రతిరోజు ఒక చాప్టర్ నువ్వు చదవాలి. ఎవరికి పెళ్లి కాలేదు, జాబ్ దొరకలేదు, ఏం ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏం చెప్తా అంటే, ప్రతి చాప్టర్ కాక ఇంకా నెక్స్ట్ 10 అడిషనల్ చాప్టర్స్ చదవండి. మీరు జెనసిస్ ను స్టార్ట్ చేయండి, లేకపోతే జాన్, లేకపోతే ప్రాబ్స్, సామ్స్, ప్రతిరోజు 10 అధ్యాయాలు. మీకు 1 year లోపల మ్యారేజ్ అయితే నేను చెప్తాను. అట్లా ఎంతో మంది పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళు అనుకున్నారు నేను చేస్తున్నాను, నేనేం చేయలేదు. వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ విశ్వాసం పెరిగింది. దేవుడు ఆకాశం నుంచి చూస్తుండే వాళ్ళ ఒక ఆశ ఏం ఉందో దేవుడు నెరవేర్చినాడు. జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్ వచ్చినాయి, పెళ్లి కాని వాళ్ళు పెళ్లిళ్ళు అయినాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ అంతా కేవలం వర్డ్ చదవడం వల్ల. ఎక్కడ పోలేదు, నా దగ్గర నేను పిలవలేదు, నా దగ్గర రాని చెప్పలేదు. 10 అధ్యాయాలు రోజు చదవాలి. చదువుతూ ఏమొస్తుంది? విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగితే నా దేవుడు ఎంత గొప్పవాడని నేను నిరూపిస్తాను. ఎట్లా? మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా.
నేను క్రియల ద్వారా దేవుడు గొప్పవాడు అని నిరూపిస్తాను. అందుకే నేను ఎక్కడ పోయినా నా దేవుడు ఉన్నాడు, వీళ్ళెవ్వరు నన్ను ఏం చేయలేరు. పోలీస్ కానీ ఆర్మీ కానీ ఎవ్వరు ఏం చేయలేరు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ సాక్ష్యం మీ జీవితంలో కూడా ఉండాలి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇన్ని ఒక 35 years సాక్ష్యం ఒక 1 hour చెప్పడం చాలా కష్టం. మళ్ళీ ఎప్పుడన్నా కుదిరితే వేరే టైంలో నేను ఇంకా వేరే చెప్తాను. బ్రదర్ ప్రార్థన చేస్తారా యోగేందర్ బ్రదర్? ఈ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన మీరు ప్రేయర్ చేస్తారంటే చేయండి. ఓకే. Heavenly Father, we thank you, Lord, for this time, the way you have sought us and saved me, Lord, and from the idol worshipper to be a testimony for you, Lord. You'll never leave us nor forsake us, Lord. Thou shalt just live by faith, Lord. You have taught me so many things from the scriptures, and you have shown the scriptures is so life. It is living. God is living, is on the throne. He remembers you. He always cares for you. He always sends angels before you. He protects you. He'll feed you. He sustains you in so many ways, Lord. We are the one who always murmur, question, depress, and leave you, Lord. But you said, I'll never leave you nor forsake you. Till the end, the heaven and earth will pass away, but my word will be with you. Yes, Lord. Thank you for remembering me all this tribulation, trials, persecution, in every situation you are being with me. I praise you. I worship you, Lord. Those who have heard this message, testimony, Lord, help them to have a greater testimony than this. They may, Lord, use these verses, use these things, opportunity. How God is a great God, not a God of this three, the God of Abraham, Isaac, and Jacob, but the God of their own God. He is a living God. Lord, bless them, be with them, use them mightily in the coming days, because in the coming days you are looking for such testimonies. Thank you for this time. In Jesus' name we pray. Amen. Amen.